ఇప్పటివరకు శ్రావణి గారు యాక్టర్ అని అందరికి తెలుసు, కానీ ఈ మధ్యకాలంలో మీ డ్యాన్స్తో కూడా మా ప్రేక్షకుల్ని చాలా మెప్పిస్తున్నారు. సో ఏంటి ఆ డ్యాన్స్ విశేషాలు? సో రంగస్థలం షో విశేషాలు అంటే యాక్చువల్లీ దిస్ ఇస్ మై సెకండ్ డ్యాన్స్ షో. ఇంతకు ముందు రగడా అని చేశాను నేను, అది అరౌండ్ 2014లో అలా వచ్చింది, 14-15లో రగడా. అప్పుడు అది చేశాను, అది లేడీస్ వర్సెస్ జెంట్స్ అనమాట. ఓకే. ఇప్పుడు ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ మళ్ళీ నేను రంగస్థలం చేస్తున్నాను. ఓకే. అది కూడా అనుకోకుండా. ఎలా ఉంది రంగస్థలం వెరీ నైస్, వెరీ నైస్. అంటే ఆ థీమ్స్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ తోటి చాలా థీమ్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయి. అంటే ఇప్పుడు అంతా న్యూ ట్రెండ్ సాంగ్సే కాకుండా టీమ్ రెట్రో, టీమ్ రీమిక్స్ అని రెండు. అంటే లైక్ 2004 బిఫోర్ సాంగ్స్ వాళ్ళేమో రెట్రో చేస్తారు, 2004 తర్వాత రీమిక్స్. సో అట్లా అందరికీ నచ్చే సాంగ్స్ అన్నిటితో చాలా బాగా నడుస్తుంది. సో రంగస్థలం షోలో మీకు బాగా కాంపిటీషన్ టీం ఏంటి? మీరు అంటే జనరల్గా అందులో కూడా కాంపిటీషన్ కామన్గా ఉంటుంది, ఈ టీం వస్తే బాగా నాకు ఇది కొంచెం కాంపిటేటివ్గా ఉంటుంది అన్న టీం ఏంటి? ఉన్నాయి 2 టీమ్స్, ఒకటి రెట్రో టీమ్, ఒకటి రీమిక్స్. రెట్రోలో 6 మెంబర్స్, రీమిక్స్లో 6 మెంబర్స్. సో 2 టీమ్సే కాబట్టి ఒక్కోసారి వాళ్ళు బాగా చేస్తారు, ఒక్కోసారి ఇప్పుడు 6 టీమ్స్ అన్నారు కదా. ఒకటి 2 టీమ్స్, ఒక టీంలో 6 మెంబర్స్. ఓకే. సో దాంట్లో మీరు ఎవరి 6 మెంబర్స్కి మాస్టర్స్ వేరు ఉంటారు. అవును. సో అలా నేను అడుగుతున్నాను. అలాగా నేను ఎప్పుడు కాంపిటీషన్గా ఏది తీసుకోలేదు, బికాజ్ ఫస్ట్ థింగ్ ఈజ్ ఐ లవ్ డాన్స్. నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. సో నాకు వచ్చింది నేను చేసి వెళ్ళిపోతాను, కానీ లైక్ ప్రెషర్ తీసుకోను. అమ్మ వీళ్ళు నాకన్నా బాగా చేస్తున్నారు, నేను చెయ్యట్లేదు, ఈ ప్రెషర్ తీసుకోను. నాకు వచ్చింది నేను చేసి వెళ్ళిపోతాను. సో ఇటు సీరియల్స్, అటు రంగస్థలం షో, సో టైమింగ్స్ ఇవన్నీ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? టైమింగ్ అస్సలు అవ్వట్లేదండి, బికాజ్ ఎందుకంటే 2 సీరియల్స్ కూడా నెంబర్ 1 సీరియల్స్. స్వాతి చినుకులు అన్నది ఈటీవీలో టాప్ 1 సీరియల్. అలాగే జ్యోతి రీసెంట్గా వచ్చింది, అది కూడా లైక్ వెరీ డిఫరెంట్ క్యారెక్టర్. ఐ లవ్ దట్ క్యారెక్టర్. జ్యోతి అన్నది వితౌట్ మేకప్, వితౌట్ హెయిర్ స్టైల్, ఒక ట్రైబల్ లేడీ సారీ గెటప్ తోటి, ఇంకా నోరు తెరిస్తే గయ్యాలి అనమాట. సో అలాగే ఆ క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. సో మార్నింగ్ 7:30 అట్లా షూట్కి వెళ్తే 9కి అయిపోతుంది. ఆ తర్వాత నేను డాన్స్ ప్రాక్టీస్కి వెళ్ళి నైట్ 2-3. రంగస్థలం ఉందంటే కొంచెం ఆ 1 వీక్ అంతా చాలా హెక్టిక్ అయిపోతుంది నాకు. సో ఇటు 2 సీరియల్స్ చేస్తున్నారు, ఒక దాంట్లో పాజిటివ్ రోల్, ఒక దాంట్లో నెగిటివ్ రోల్. పాజిటివ్ అంటే పాజిటివ్ కాదు, నెగిటివ్ అంటే నెగిటివ్ కాదు, మంచి వాళ్ళకి మంచి, చెడ్డ వాళ్ళకి చెడ్డ. స్వాతి చినుకులు ఈజ్ అ ఫ్యాక్షనిస్ట్ స్టోరీ అనమాట. కత్తి యుద్ధాలు, అంత పరిగెట్టడాలు, చేజింగ్లు కార్స్లో. ఒక సీన్లో అయితే నాకు ఈత కూడా రాదు, వాటర్లోంచి లెగిచి ఫైట్ సీన్ ఒకటి, జీప్ కట్టేసి పరిగెట్టించేది, ఇలాగా మంచి సీన్స్ ఉన్నాయి స్వాతి చినుకులు కూడా. ఓకే. అండ్ ఇంకోటి స్లాంగ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది మీది. సో రాయలసీమ స్లాంగ్. సో ఒకసారి ఏదైనా డైలాగ్ ఏదన్నా మా ప్రేక్షకుల కోసం ఆ స్లాంగ్లోనా? అంటే మాకు ప్రౌడ్ తీసుకోవడం అనమాట. ఓకే. జనరల్గా మీకు వార్నింగ్స్ ఇస్తుంటారు కదా, వార్నింగ్ అంటే అట్లాంటి ఏదైనా కొంచెం ఏంద్రా నాగిరెడ్డి చూస్తా ఉన్నా, ఈ మధ్య బాగా రంకలేస్తా ఉండవేంది, ఈ నీలాంబరి కథ ఎంతో మర్చిపోయినావా? నేను గనక బరిలోకి దిగానంటే నాగిరెడ్డి ఏంది, వాడు ఆ అబ్బొచ్చినా నా ముందు అల్లాడాల్సిందే. ఇట్లా ఉంటుంది. సూపర్. డబ్బింగ్ మీరేనా? డబ్బింగ్ నేను కాదు, వేరే వాళ్ళు. కానీ అది సేమ్ నా వాయిస్ లాగే ఉంటుంది, నేను డబ్బింగ్ చెప్పినట్టే ఉంటుంది. మీ క్యారెక్టర్కి మీరు ఎందుకు డబ్బింగ్ చెప్పుకోవట్లేదు? అంటే ఫస్ట్ నుంచి కూడా నాది కొంచెం బేస్ వాయిస్. మార్నింగ్ ఉన్న వాయిస్ ఆఫ్టర్నూన్ ఉండదు, ఆఫ్టర్నూన్ ఉన్నది ఈవినింగ్ ఉండదు అనమాట. వాయిస్ చేంజ్ చాలా ఉంటుంది నాకు. సో చెప్దామని వెళ్ళాను డబ్బింగ్ స్టూడియోకి, 2 డైలాగ్కి వెళ్ళిపోమన్నారు. సో అలాగే చెప్పలేదు. బట్ ఇప్పుడు జ్యోతికి నేనే చెప్తున్నా. జ్యోతికి సురేష్ కృష్ణ గారు డైరెక్టర్, ఆయన మొత్తం ఈ భాష, మాస్టర్, ఇంద్రుడు, చంద్రుడు, వెరీ బిగ్ మూవీస్కి డైరెక్టర్ కదా. మొత్తం తమిళ్ టీమ్. ఎలా ఉన్నా పర్లేదు వాయిస్ నీది నువ్వే చెప్పాలి అని అనేసరికి ఇంకా చెప్తున్నాను. తెలిసిపోతుంది కొత్తగా డబ్బింగ్ చెప్తుంది అని, కానీ ఇప్పుడు కొంచెం బెటర్ అయ్యాను అంటున్నారు. ఓకే. సో మీకు బాగా పేరు తీసుకొచ్చిన సీరియల్ ఏంటి? అంటే మొదటి నుంచి ఇప్పటివరకు. మొదటి నుంచి అంటే అభిషేకం ఒకటి. ఫస్ట్ బ్రేక్ మీ కెరీర్కి బ్రేక్ ఇచ్చిన సీరియల్ అభిషేకం, ఆడదే ఆధారం. ఇప్పటికీ కూడా నేను అభిషేకం అయిపోయి అంటే నా క్యారెక్టర్ అయిపోయి 6 years అవుతుంది. ఈవెన్ ఇప్పటికీ కూడా అభిషేకం క్యారెక్టర్ గుర్తుపడతాను నన్ను. అంటే ఆ సీరియల్లో కూడా నా ఓన్ నేమే ఇచ్చాను. సో అభిషేకం శ్రావణి కదా అని ఇప్పటికీ గుర్తుపడతారు. తర్వాత నేను ఫస్ట్ టైం అసలు నెగిటివ్ యాక్టింగ్ నేర్చుకున్నది అనేది ఆకాశగంగా సీరియల్. ఓకే. గ్లామర్ రోల్స్ చేసింది వచ్చేసి ఆడదే ఆధారం. ఓకే.
సో అట్లా పాజిటివ్ క్యారెక్టర్స్ అంటే వేలు మీద చెప్పొచ్చు కానీ అన్నీ నెగిటివే, నెగిటివ్. కానీ నేను నెగిటివ్ కాదు. సో ఎందుకు నెగిటివ్ క్యారెక్టర్స్ ఎందుకు ఎక్కువ ఫేస్ పడ్డాయి మీకు? వాల్యూ అట్లా కనిపిస్తున్నాను వాళ్ళకి నేను. అంటే బేసిక్గా కొంచెం హైట్ ఉండి పెద్ద కళ్ళు ఉంది అంటే ఆ నెగిటివ్ ఫిక్స్ అట్లనే అయిపోతుంది. కొంచెం షార్ట్ బబ్లీగా ఉంటే హీరోయిన్ హీరోయిన్. అలాగ అయిపోతుంది కదా. ఫస్ట్ నుంచి ఎందుకో నా మొక్కల్లో అందరికీ నెగిటివే కనపడింది. ఇప్పుడు మీరు బయట చాలా కూల్గా చాలా ప్లెజెంట్గా కనిపిస్తారు, చాలా కూల్గా మాట్లాడతారు. అటు స్క్రీన్ మీద చూసుకుంటే చాలా గంభీరంగా పెద్ద కళ్ళు, వాయిస్ కానీ, సో మీ డైలాగ్స్ కానీ, ఒకసారి మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? నాకా నేను నవ్వుకుంటాను చాలా చూసి. అంటే బేసిక్గా నేను అంత కూల్ పర్సన్ ఏం కాదు, అలానే అంత గయ్యాలి కూడా కాదనమాట. కోపం అంత తొందరగా రాదు, వచ్చిందంటే పీక్స్కి వెళ్ళిపోతుంది. అది కూడా 5 minutesే, ఓ 5-10 minutes ప్రళయం వచ్చేస్తుంది, తర్వాత మళ్ళీ కామ్ అయిపోతా. అంటే ఎవరి జోలికి వెళ్ళను నేను, ఒక కైండ్ ఆఫ్ మూడిస్ట్ అంటారు కదా, ఎప్పుడు ఎలా ఉంటాను అన్నట్టు. పక్కనే పెళ్లి జరుగుతున్నా ఒక్కోసారి వెళ్ళను, మామూలుగా చిన్న చిన్న చిట్ చాట్లో ఒకేసారి హడావిడి చేసేస్తుంటా ఆ టైపు. కానీ సీరియల్లో లాగా అయితే కాదు, కానీ ఎంతో కొంత ప్రభావం ఉంటుంది నాకు. లాస్ట్ 8 years 9 years నుంచి చేస్తున్నాను కదా. ఆ ప్రభావం అనేది నిజ జీవితంలో ఎప్పుడైనా పడ్డదా? పడుతుందండి. నేను ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు నేను ఇంట్లో గట్టిగా మాట్లాడుతుంటే ఇలా చూస్తారు అందరు, ఏం వెతుకుతున్నా నేను ఇలా మాట్లాడుతుంటే, కెమెరా లేదుగా అంటారు. అంటే ఎందుకు యాక్టింగ్ చేస్తున్నావు, వచ్చేస్తుంది ఆ కోపము. నాకు ఐబ్రో పైకి లేదే మాట రాదు, ఐబ్రో పెట్టి చూడడం ఇవన్నీ ఒక్కోసారి వచ్చేస్తుంది. ఓకే ఓకే ఇంట్లో ఉన్నాను కదా అనుకుంటాను. సో మీ ఇంట్లో వాళ్ళు మీ క్యారెక్టర్ అంటే ఒక్కసారి స్క్రీన్ పైన చూస్తున్నప్పుడు మీ వారు కానివ్వండి, మీ పాప కానివ్వండి, ఇంట్లో వాళ్ళు ఎలా ఫీల్ అవుతుంటారు? మా ఇంట్లో వాళ్ళు అయితే అంటే వాళ్ళకి నా షేడ్స్ అన్నీ తెలుసు కాబట్టి ఒరిజినల్ క్యారెక్టర్ ఇచ్చేసారు అని అంటారు. ఒక్కొక్కసారి నా కూతురు అయితే తెగ ఇమిటేట్ చేస్తుంది నన్ను. నేను ఎప్పుడన్నా ఒక్కొక్కసారి ఇంట్లో మేకప్ వేసి వెళ్తా, లేకపోతే టీవీలో నా సీన్ వస్తుంది అనుకో, ఈమె బ్యాక్గ్రౌండ్ మహా నటి అంటది ఈమె. అమ్మో షీఈస్ లైక్ హైపర్ యాక్టివ్ అనమాట. ఒక్కొక్కసారి నేను అక్కడ చెప్పే డైలాగ్ తిన రిపీట్ చేస్తూ ఉంటుంది. మళ్ళీ ఉన్నాయి 3 years. చాలా హైపర్ యాక్టివ్. ఓకే సూపర్. సో అసలు ఇండస్ట్రీకి ఎలా ప్రవేశం, అంటే ఇండస్ట్రీ ప్రవేశం ఎలా జరిగింది ఏంటి అసలు? అది చాలా అంటే చెప్పుకోవడానికి కొంచెం ఒకలాగా ఉన్నా కూడా, యాక్చువల్లీ మా డాడీ ఏంటంటే ఫ్యామిలీ పర్సన్, చాలా ఫ్యామిలీ పర్సన్. ఇప్పుడు కూడా తన స్కూల్ అంటే LKG నుంచి 10th standard వరకు ఉన్న ఫ్రెండ్సే ఉన్నారు. బిజినెస్ పర్సన్స్ కానీ ఎవరు ఇప్పటికీ ఫ్రెండ్స్ లేరు. సో సండే అంటే ఫ్యామిలీ టైం. ఓకే, ఖచ్చితంగా సండే వస్తే ఎక్కడికైనా బయటకు తీసుకెళ్ళేవారు. సో అలాగా మేము హైదరాబాద్ వచ్చిన కొత్త అప్పుడే నాకు ఇక్కడ 7 acresలో ఏదో యాంకరింగ్ జరుగుతుందంటే యాక్చువల్లీ స్టూడియో చూడడానికి వెళ్ళాం. అరౌండ్ 500-600 members ఉన్నారు. ఒక యాంకరింగ్ షో, అది కోయిలమ్మ అని నైట్ వచ్చేది. దానికి ఓకే ఆడిషన్ ఇచ్చి వెళ్ళిపోయాను. ఆఫ్టర్ 2 months నాకు కాల్ వచ్చింది దాని నుంచి, ఇలా చేస్తారా అంటే సరే అని వెళ్ళా. ఒక్క అక్షరం నాకు నోరు తిరిగేది కాదు, తెలుగు అంటే ఒత్తులు ఉన్నాయి నాకు పలకవు. అది నాకు అవ్వలేదు, నాకు రావట్లేదు అవన్నీ. ఇంకోటి చూడకుండా చెప్పాలి కదా, అది నాకు కొత్త, ఈ కెమెరా ఇవి అన్నీ ఫస్ట్ టెన్షన్. సో చేయను అని చెప్పేస్తే అప్పుడు ఈటీవీ శ్రీదేవి గారు అభిరుచి ఈటీవీ ప్రోగ్రామ్ వస్తుంది కదా, అందులో టిప్స్ సెగ్మెంట్ ఉంటుంది, అది చెప్పండి అన్నారు. అదే నేను కెమెరా ఫేస్ చేయడం ఫస్ట్ అనమాట. అది కూడా పేపర్ కింద పెట్టుకొని 2 lines చూసుకోవడం, మళ్ళీ చెప్పడం, మళ్ళీ 2 అమ్మ ఏమైనా కాపీ కొడుతున్నావా ఎగ్జామ్లో అనేవారు. అది ఒక 2-3 months చేశాను. తర్వాత కాలేజ్ స్టార్ట్ అయిపోయింది అని మళ్ళీ బ్రేక్ ఇచ్చా. ఎంతవరకు చదువుకున్నారు? నేను డిగ్రీ డిస్క్ సో ఫైనల్ ఇయర్ రాయలేదు. అంటే అప్పుడు కూడా షూటింగ్ వల్లనే. మా అంకుల్ ఒకరు చిన్న రోల్స్ చేస్తూ ఉండేవారు, ఆయన సెల్లో ఒకరోజు ఫోటోగ్రాఫ్ చూసి రమ్మన్నారు, వెళ్ళాను. డైరెక్టర్ వచ్చి ఇంతకుముందు ఏమైనా చేసావంటే ఏం చేయలేదండి అని. మరి చేయగలుగుతావమ్మా అన్నారు. అప్పుడు కొంచెం బాయిల్ బ్లడ్ కదా, చేయించుకోగలరా అన్న. ఆయనకి మండింది. రేపు షూటింగ్ ఉంది వచ్చి అన్నారు. సరే వెళ్ళిన తర్వాత నాకు అసలు ఏం తెలియదు, అంటే చెప్పులు వేసుకొని యాక్ట్ చేయొచ్చు అట్లా ఏం తెలియదు అనమాట. మంచి సమ్మర్ టైము, ఎండలో చెప్పులు లేకుండా రోడ్డు మీద వారం పరిగెట్టించారు నన్ను. ఏ సీరియల్ కదా? కళ్యాణ్ తిలకం, నా ఫస్ట్ సీరియల్. అందులో చిన్న పాప ఉంటుంది, పాప మిస్ అయిపోతుంది, నేను వెతకాలి అనమాట. లేదమ్మా చెప్పులు వేసుకోకూడదు అంటే నిజమేమని సిన్సియర్గా తీసేసా ఎండలో మాదాపూర్ రోడ్స్లో. లాస్ట్కి సార్ నా వల్ల కాదు సార్ అంటే, అది అలా ఎప్పుడు సమాధానం చెప్పకూడదు అంటే అర్థమైంది సార్.
అందులో ఇంకోటి ఫస్ట్ అంటే అది కావాలని చేయించారా ఏంటి? చేయించుకోగలమని అడిగా. ఆయన 10 నంది అవార్డ్స్ విన్నర్ అంట, నాకు తెలియదు అవన్నీ. ఎవరు డైరెక్ట్? ఆ డైరెక్టర్ రాజాచంద్ర వర్మ అనేసి ఆల్మోస్ట్ 10 నంది వచ్చింది అంట, ఇప్పుడు లేరు, చనిపోయారు. ఆయన అడిగితే ఎట్లా ఉంటుంది మరి. ఫస్ట్ కెమెరా ముందు రాగానే అమ్మ అప్పుడు క్యూ డైలాగ్ చెప్పాలి అన్నారు. ఓకే సార్ అన్న. యాక్షన్ క్యూ అన్న. ఏం చెప్పావు అన్నారు. మీరే కదా సార్ క్యూ చెప్పమన్నారు అన్న. అంటే క్యూ డైలాగ్ అంటే ముందు లీడ్ ఇవ్వాలి, అది కూడా తెలియదు అనమాట. అక్కడి నుంచి ఇలా మెల్లమెల్లగా జర్నీ స్టార్ట్.